విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. కాలు ఆపరేషన్ కోసం సన్ రైజ్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు, లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, విజయవాడలో అండ్రెడ్ హాస్పిటల్ వద్ద ఏదైతే వైద్యానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి రాత్రి మృతి చెందాడంటే దానికి సంబంధించి సరైన విధంగా ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆసుపత్రి యాజమాన్యం స్పందించినటువంటి విధానం చట్టంగా లేదంటూ బంధువులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. ఒక పక్క ఏదైతే చనిపోయిన వ్యక్తిని చూసేందుకు, ఆ శవాన్ని చూసేందుకు లోపలికి బంధువులు వెళ్తున్నటువంటి సమయంలో ఇది కొంత గొడవటువంటి అవకాశం ఉందంటూ కూడా యాజమాన్యం అనుకుందో ఏమో. మొత్తంగా వాళ్ళందరూ కూడా బయట ఆపేసి శవాన్ని వెనకదారి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు హాస్పిటల్ యాజమాన్యం. ఆ సమయంలో బంధువులంతా అక్కడికి వెళ్ళి అడ్డుకొని, ఎందుకు మీరు ఇలా మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, శవాన్ని లోపల నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితి ఏంటి, హాస్పిటల్ యాజమాన్యం బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి కదా అంటూ ఒక్కసారిగా బంధువులు ఆందోళనకు దిగారు. ఆ శవాన్ని వీళ్ళు బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేయటం, బంధువులు మాత్రం బయటకు తీసుకురావడానికి లేదంటే అడ్డుకొని లోపలికి తీసుకొచ్చారు. ఇక బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగడంతో ఇది పెద్ద గొడవ అయితే అవకాశం ఉంది. మొత్తం కూడా హాస్పిటల్ కూడా ఇబ్బందికర పరిస్థితి వెళ్తుంది అనుకున్నారో ఏమో. మొత్తానికి శవాన్ని అయితే లోపలికి తీసుకెళ్లి లోపల పెట్టారు యాజమాన్యం. వెంటనే బంధువులంతా ముందు గేటు దగ్గరకు వచ్చి వెంటనే యాజమాన్యం బయటకు రావాలి, బయటకు వచ్చి అసలు కాలికి గాయమైందంటూ వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు చనిపోయాడనే దాని మీద వివరణ ఇవ్వాలంటూ ఆందోళన దిగారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. వాళ్ళ బంధువులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పేషెంట్ కి సంబంధించిన ఇబ్బందికర పరిస్థితి మా దృష్టికి తీసుకురావాలి, మేము ఇంకా మెరుగైన వైద్యం చేపించుకునే విధంగా బయటికి తీసుకువెళ్లే వాళ్ళం, కానీ మాకు అలా చెప్పకుండా ఇలా పేషెంట్ చనిపోయేదాకా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని వీళ్ళంతా కూడా ఆందోళన దిగారు. ఒక కొత్త పరిస్థితి ఇప్పుడు దాకా ఆందోళన కొనసాగింది. ఒక పక్క మేనేజ్మెంట్ కూడా కొంత దీనికి సంబంధించి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలీసు యంత్రాంగం అంతా కూడా దీన్ని పూర్తిగా కూడా ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత వాళ్ళందరూ కూడా బయటకు వెళ్లి డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మనం చూడవచ్చు. వీళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా వారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధువులు కానీ అంతా కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా దీనికి సంబంధించి ఉదయం నుంచి అసలు ఏం జరుగుతుంది? ఉదయం మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మాది చంద్రపూడి మా నియోజకవర్గం, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాకు అట్లీస్ట్ ఒక 1 hour అన్నా పడుతుంది. ఆ 1 hour గ్యాప్ లో ఇంకా ప్రాణం ఉండే అవకాశం ఉంది అని మాకు మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సీరియస్ గా ఉంది అని చెప్పి మేము బయలుదేరి వచ్చేసరికి అక్కడ చనిపోయి ఉండడం కూడా జరిగింది. నార్మల్ గా ఐసీయూలోకి తీసుకెళ్లిన వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఐసీయూలో చనిపోయిన వ్యక్తులు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా బయటకి ఎందుకు తీసుకొచ్చారు? కుటుంబ సభ్యులందరూ అక్కడ మెయిన్ గేట్ వద్ద ఉంటే అలా దొడ్డుదారిన దొంగతనంగా బాడీని బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? దీనికి మేనేజ్మెంట్ సమాధానం చెప్పదా? అదేవిధంగా ఐసీయూలో లోన సిస్టమ్ మొత్తం చూసాం. ఐసీయూలో సిస్టమ్ ఎలా ఉంది? ఐసీయూ సిస్టానికి లోన్ సిస్టమ్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. అది ఐసీయూ సిస్టమే లేదు. అసలు ఎందుకని శవాన్ని అలా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు? ఈ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం అండి. ఇది మేనేజ్మెంట్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది. వాళ్ళ తప్పు బయటపడకుండా సీక్రెట్ గా దొడ్డుదారిన బాడీని బయట పెట్టేసి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోముందామని చేసిన పన్నాగం. ఇంతలో మా వాళ్ళు ఆ గేటు వద్ద నుండి బయట ఉండబట్టి చూడబెట్టి చూసి మా బాడీ అని చెప్పి మేము కనిపెట్టి అద్దం తిరిగి లోనకి తీసుకురావడం జరిగింది. అది మేము చూడకుండా బాడీని బయటికి తీసుకెళ్లిపోయి మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటారు. అదేనా ఈ విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసేది? ఇక్కడ ఎంతమంది ప్రాణాలు బతుకుతున్నాయి? అలాగా మీ మీడియా అందరూ సహకరించి ఈ హాస్పిటల్ ని ఏదో ఒకటి చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు ప్రొసీజర్ అనేది చేయాలి. ఈ చివరిగా పేషెంట్ ని ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎప్పుడు చూశారు? ఆ చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అది పూర్తి వివరాలు అయితే తెలియదు. నిన్న మధ్యాహ్నం కూడా బాగున్నాడు, అన్ని బాగున్నాయి. వీడియో కాల్ కూడా మా పేషెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంటికి వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని నార్మల్ గా జరుగుతున్నాయి. కానీ సడన్ గా నైట్ చేసిన కుట్ర ఇది. అసలు ఏం జరిగింది పెద్ద? ఏంటి అసలు ఇక్కడ దీనికి సంబంధించి చివరిగా ఎప్పుడు చూశారు పేషెంట్? నిన్న సాయంత్రం చూశారు. నిన్న భార్య అత్తగారు వచ్చారండి.
కుర్ర డాక్టర్ గారు. సాయంత్రం బాగానే ఉన్నారు, మాట్లాడారు. సాయంత్రం పాటు ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టించుకునే చేశారంటండి. తెల్లారి పొద్దున్నే మళ్ళీ చనిపోయిందని చెప్పారంట. మధ్యరాత్రిలో కొంచెం పరిస్థితి చేయాలి అన్నారు మధ్యరాత్రిలో. పొద్దున్నే మాత్రం మళ్ళీ మెట్లు తెస్తే కానీ 20,000 అంతా నాకు ఇచ్చారంట. వాళ్ళు నాకు పొద్దునే తెలిసిందని ఫోన్ చేసి చెప్పండి. మొత్తంగా దీనికి సంబంధించి చివరిగా మీరు పేషెంట్ తో ఎప్పుడు మాట్లాడారు? పేషెంట్ తోనా రాత్రి మాట్లాడారు సార్. రాత్రి మాట్లాడారు. సర్జరీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడారా? రాత్రికి మాట్లాడాల. రాత్రి తీసుకెళ్లేటప్పుడు కాళ్ళు చేద్దామని చెప్పి తీసుకెళ్లేటప్పుడు కాళ్ళు చేద్దామని చెప్పేసి పొరపాటు మాట్లాడారు సార్. మాట్లాడితే కాళ్ళు చేద్దామని చెప్పి రాత్రారు తీసేయమని చెప్పాడు. పొద్దున్నే లైన్ 5ంటికి పేషెంట్ తీసుకెళ్లిపోండి, సీరియస్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లిపోండి అని చెప్పి చెప్పారు సార్. అదేంటి సార్ రాత్రి ట్రీట్మెంట్ జరిగింది, కాళ్ళు చేయడం ఏంటి, పొద్దున్నే మరిచి ఏ హాస్పిటల్ తీసుకెళ్లిపోవడం అని చెప్పేసి మనల్ని దిగారు సార్. అది మాకు న్యాయం జరగాలి సార్. అది అంటే ఆపరేషన్ చేసేటప్పుడే చనిపోయాడు అనుకుంటున్నారు మీరు? అని ఉదయం యాజమాన్యం మాట్లాడింది, వచ్చి ఎలా చనిపోయాడు మాట్లాడాలి సార్. ఎలా చెప్పారు చనిపోయిందని మీకు ఎలా తెలిసింది? మాకు ఎలా తెలిసిందంటే చనిపోయాడు అని చెప్పేసి స్టార్టింగ్ వచ్చి ఆఫీస్ చేసిన తర్వాత బ్లడ్ ఎక్కిచ్చారంట సార్. బ్లడ్ ఎక్కిచ్చారంట. ఇది మొత్తంగా చూసినట్టు ఇక్కడ ఏదైతే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వీళ్ళంతా చెప్తున్నటువంటి మాటలు బంధువులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్థమవుతుంది. ఉదయం నుంచి మేమంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఆవేదన మాట్లాడమా, ఇక్కడ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరంటూ కూడా వీళ్ళు బాగా ఏం జరిగిందో అసలు ఏంటి మీరు ఉదయం నుంచి ఎవరు స్పందించలేదా? ఎందుకని మీకు చెప్పలేదా వాళ్ళు? సామాన్య తీసుకునేసి అంబులెన్స్ మాకు చెప్పాలిగా. అదే దాంట్లో పెట్టారు సంవత్సరాలు. అసలు మీరేమనుకుంటారు? ఎందుకు చనిపోయాడు అనుకుంటారు మీరు? వాళ్ళే చంపేశారు. ఏదో ఆపరేషన్ చంపేశారు. తీసేయడం వల్లే చనిపోయాడు. కాలు తీసేసిన కానీ నాకు అసలు కనిపించలేదు, చూపించలేదు, మాట్లాడించలేదు. దొడ్డు గారిని తరలించేశారండి. నేను చూసి అరిస్తే గానీ అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళ వైపు తప్పకుండా బట్టి దొడ్డు గారిని పంపించేశారని మేము అనుకుంటున్నాం. మరి అదేంటి అంటే ఇది మొత్తంగా చూసాం కదా ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు కూడా కనీసం అది ఏంటి ఆందోళన దానికి వివరించేటువంటి ప్రయత్నం కానీ, లేకుంటే పేషెంట్ చనిపోయాడు కదా దానికి అది ఎందుకు చనిపోయాడు, అసలు ఎప్పుడు చనిపోయాడు ఏంటంటే దాని మీద వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసినా వీళ్ళకి చెప్పేటువంటి దిక్కు లేదంటూ వీళ్ళకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా శవాన్ని కూడా దొడ్డిదారిన తరలించేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా లేని విధంగా ఒక వ్యక్తి చనిపోతే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి బంధువులకు శవాన్ని అప్పగించాల్సింది పోయి అలా కాకుండా బంధువులు వీటి పట్ల ఆందోళనకి దిగుతారేమన్నటువంటి ఆందోళనతో వాళ్ళే హాస్పిటల్ యాజమాన్యమే దొంగదారిన శవాన్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడికి వెళ్లిపోయి శవాన్ని వాళ్ళు బయటకు నెడుతున్నటువంటి సమయంలో బయటికి తీసుకురావడానికి లేదు, ఏదైనా యాజమాన్యం స్పందించేదాకా మేము ఒప్పుకునేది లేదంటూ వీళ్ళంతా అడ్డం తిరిగినటువంటి సమయంలో ఇక చేసేది లేక మళ్ళీ కూడా ఏదైతే ఆ శవాన్ని లోపలికి తీసుకువచ్చి లోపల పెట్టారు. తర్వాత నుంచి ఇప్పుడు ఎవరూ బయటకు రాలేదు. కొన్ని గంటలు గడుస్తున్నా సరే కనీసం హాస్పిటల్ యాజమాన్యం స్పందించట్లేదంటూ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం చుట్టుపక్కల అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు వాళ్ళ పరామర్శించడానికి వచ్చేటువంటి వాళ్ళతో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది వచ్చి గుమిగుడి చెప్పినటువంటి పరిస్థితి. కొంత బంధువులు కూడా దీన్ని పూర్తిగా కూడా దీనికి సంబంధించి సమస్య ఏంటమ్మా పేరు రాజేష్ అండి. రాజేష్, ఓకే ఓకే. ఇది పేషెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళంతా కూడా ఉన్నారు.
కాలుకి కట్టిన హాస్పిటల్కి వస్తే ప్రాణం పోవటం ఏంటి? నిన్న కూడా మాట్లాడేటువంటి వ్యక్తి తెల్లారేసరికి శవం అవటం ఏంటి? దీని వెనక ఏం జరిగిందో మాకు తెలియాలంటే వీళ్ళంతా నిలదీస్తున్నారు. కాలుకు గాయం వచ్చినప్పుడు లక్షలు గుంజారు. ఈ లక్షల గుంజి కూడా ఎందుకు మీరు సరైనటువంటి వైద్యం చేయలేకపోయారు? ఒకవేళ మేము వల్ల కాకపోతే చెప్తే మేమే మంచి ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళం కదా, మా సమస్యతో మేము పడేవాళ్ళం కదా అంటూ వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఇంతవరకు ఎవరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదా బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితి లేదంటూ కూడా వీళ్ళంతా చేస్తున్నారు. ఒక పక్క ఎవరు కూడా అధికార యంత్రాన్ని కూడా కనీసం వయసుకు అన్నిటి చూడలేదు. ఇదే విధంగా పెద్దవాళ్ళ ఎదురైతే ఊరుకుంటారా? కూలి చేస్తున్నటువంటి వ్యక్తులం కాబట్టి కదా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. కనీసం ఏంటి దీనికి సంబంధించి ఇది అని చెప్పేందుకు కూడా వాళ్ళు ముందుకు వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడైతే కొంత వృద్ధుత్వ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ దీనికి ఎవరైతే ఈ విధంగా చేశారో ఆయన చావుకి కారణమైనవారు అసలు ఎందుకు చనిపోయారు దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటట్టు వీళ్ళంతా ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళందరినీ కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఎక్కడా కూడా మీద దాడికి చేయడం కానీ లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కానీ వాళ్ళ విధులకు కానీ ఆదాయం కలిగించద్దు. అంతా కూడా మీరు ప్రశాంతంగా వాళ్ళు వచ్చి మంచి వెతుక్కోవడం లేదా వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించడం చెప్తున్న పరిస్థితి. నరేంద్ర, ఇక్కడ కేవలం కాలు ఆపరేషన్ కోసమనే వస్తే పేషెంటే చనిపోయారని వైద్యులు చెప్పడం జరిగింది. అలాగే హాస్పిటల్ వెనక నుంచి కూడా ఆయన బాడీని తీసుకెళ్లారు అని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఒకదానికొకటి పొంతనలు లేకుండా సమాధానాలు చెప్తున్నారు. అయితే పేషెంట్ కి ఇతర ఏవైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించండి. మొదటి నుంచి కూడా ఈ పేషెంట్ ఇక్కడికి వచ్చేటువంటి సమయంలో ఆయనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఒక కాలు గాయంతో వచ్చారా? అంతకుముందు అనేక వ్యాధులతో ఏ ప్రాబ్లం లేదు, తిరిగేవాడే. ఏ ప్రాబ్లం లేదు, తిరిగేవాడు. ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. చెట్టు పడిందని చెప్పేసి తీసుకొచ్చాను హాస్పిటల్. నరాలు కట్టేయని చెప్పేసి ఆపరేషన్ చేశారని చెప్పి ఐసీలో పెట్టేస్తారు. ఐసీలో పెట్టి 6 రోజులు ఉంచేస్తారు. చెప్పేసి ఇంట్రెస్ట్ కాల్ అని చెప్పేసి భయపెట్టేస్తారు. చెప్పేసి అని చెప్పారు, కాళ్ళు చేస్తామని చెప్పి చెప్పారంట. పేషెంట్ వాళ్ళు తీసేయమని చెప్పారంట. పొద్దున్న చూస్తేనే మనిషిని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీలోనే ఐసీలో ఇన్ఫెక్షన్ అయ్యేది. ఐసీలో రోజు ₹1,00,000 ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాలు నుంచి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యేది డాక్టర్ తెలియదా? కాలుకి ఇన్ఫెక్షన్ అయింది, కాలుకి తీసేయాల్సి వచ్చినప్పుడు కాలు నుంచి ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళేటప్పుడు రోజు ₹1,00,000 ట్రీట్మెంట్ జరుగుతుంది. ₹1,00,000 ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి వెళ్ళేటప్పుడు తీసుకురారు. దొడ్డుదారిని తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి పెట్టేశారు. బాడీ ఐసీలో అని చెప్పారు సార్. ఏదైతే పొద్దుడు కూడా 7 గంటలప్పుడు చెప్పారు. 20 గంటల చూస్తే బాడీని మాకు అవైల పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉన్నదో తెలియకుండా పెట్రోల్ తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి బాడీ పెట్టేసి వచ్చేసారు. జన్యున్ చేశారనుకోండి, మీరు నేను ట్రీట్మెంట్ చేసావు, జరిగిపోయింది, చనిపోయింది, తీసుకెళ్ళి చెప్పాలా? చెప్పండి. మా మనుషులు చనిపోతే వేరే పెద్దదారిని తీసుకెళ్లి పక్కన పెడతారు. అదే సముదాయ దాని గురించి జరిగితే సహాయం కాపట్ల అదే ఆయన చేసుకునే అతను చెట్టు పడింది అన్నారు. జ్వరం తగినప్పుడు కాలుకి ఎక్కడ ఇన్ఫెక్షన్ జరిగితే కాలుకి అక్కడ నుంచి బాడీ మొత్తం బాడీ ఇన్ఫెక్షన్ అయ్యే వరకు కూడా రోజుకి ₹1,00,000 ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడుతుంది ₹1,00,000 ట్రీట్మెంట్ ఏంటంటే పెద్దగా రోజుకి ఒక 5,000 10,000 అంటే ఏదో డాక్టర్ మెడిసిన్ వెళ్ళిపోతారు. రోజుకి ₹1,00,000 ఇస్తున్నారు. అవసరం పని ఉన్నారు, 2 ఇంట్లో ఉన్నారు, అన్ని తీసుకొచ్చి పెట్టేశారు. అయినా కానీ చనిపోయారు. మాకు చెప్పకుండా పంచనామా రాయకుండా పెద్దదాన్ని తీసుకెళ్ళి బయటపడారు. దాని గురించి మేము మాట్లాడతాం. ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఇప్పుడు యాజమాన్యం సమాధానం జరగాలి. ఎందుకు దానికి చిన్న పసిపిల్లలు మాటలు కూడా రావాలి. దానికి న్యాయం చేయాలి. దాని గురించి మేము అంతా వచ్చు. యాజమాన్యం మా సమాధానం చనిపోయాడు అని మీకు వాళ్ళు డాక్టర్లు ఎవరు మీ ముందుకు వచ్చి చెప్పారు? అసలు చనిపోయిన బాడీని బయటకు పంపించాలంటే పంచనామా రాసి బయటకు పంపించాలి. కనీసం పంచనామా రాసి పంపించే అవకాశం లేకుండా ఆమె బాడీని నెట్టుకొని తీసుకెళ్లి పక్క హాస్పిటల్ సంబంధించిన రోడ్లో పెట్టారు.
దాని గురించి మేము అడుగుతున్నాం. ఓకే, ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ పిల్లలకి ఆ బాలికి న్యాయం జరగాలి. దాని గురించి మాట్లాడితే మమ్మల్ని పోలీసులు ఈ రాష్ట్రం ఈ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ఇంత సీరియస్ ఎందుకైందంట? వారం క్రితం తీసుకొచ్చింది కదండి. సీరియస్ ఉంటే వారం క్రితం చెప్పాలి. కాలే తీసేయాలన్నారు. ఈ రోజు తీసేది ఒక రోజు ముందే తీసేపోయారు. ఇన్ఫెక్షన్ అవుతుంది అనుకున్నారు అనుకో, డాక్టర్ మీకు తెలుసుగా ఒక రోజు ముందే తీసే రాత్రి 10 ఆ టైంలో కూడా ఎదురైనా మీరు కూర్చోబెట్టుకుని పిల్లలతో నవ్వుతుంది వీడియో చేసింది. ఏం జరిగింది అంటే ఆపరేషన్ చేసేటప్పుడే ఏదో ప్రమాదం జరిగిందంటారు. ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి మామూలుగా తన భార్య పిల్లలు వచ్చారు. అంటే ఇప్పుడు ఆయన ఆపరేషన్కి వెళ్ళిన సమయంలో ఆపరేషన్ లోనే ఏదో ప్రాబ్లం జరిగింది.